ఇది ఒక తల్లి, ఒక చిన్నారి కథ. చిన్నారి ఆరోగ్యం బాలేకపోవడంతో తల్లి హాస్పిటల్కి తీసుకొచ్చింది. పాపకి కొన్ని టెస్టులు చేయాలి అని డాక్టర్ అన్నారు. తల్లి టెన్షన్తో ఎదురుచూస్తోంది. ఆ పాపకు అరుదైన వ్యాధి ఉందని, ఇక ఆశ లేదు అనే నిజం డాక్టర్లు నిశ్శబ్దంగా చెప్పారు. ఆ మాటలు విన్న అమ్మ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. కాని బయట మాత్రం ఓ చిరునవ్వు. ఆమె పాప కోసం ఒక చిన్నారి చిట్టి నవ్వులా వెనుక ఓ శూన్యం దాగుంది. ఆమెకు తెలియదు, కాని తల్లికి తెలిసింది. ఒకరోజు ఆ చిన్నారి తల్లిని చూస్తూ మెల్లగా అడిగింది, అమ్మా, నేను స్కూల్కి వెళ్లాలనుకుంటున్నా అని. తనకి తెలియని తనంతో, రోగంతో శరీరం కుంగిపోయినప్పటికీ ఆ కోరికని అడగడంతో తల్లికి ఓ అద్భుత శక్తి కలిగింది. తన కోరిక తీర్చాలి అనే సంకల్పంతో డాక్టర్లను ఒప్పించి డిశ్చార్జ్ చేయించుకుంది. బ్యాగ్లో బట్టలు, పుస్తకాలు పెట్టింది. కాని ఆ బ్యాగ్లో నింపినది కలలే. పాపకి జడ బాగా వేసింది, ఒక్కో అల్లికలో ప్రేమను బంధించినట్టు. రోజంతా అమ్మ చేతిని పట్టుకుని ఆ చిన్నారి ఒక జీవితాన్ని ఆస్వాదించింది. స్కూల్కి వెళ్ళింది, మిగతా పిల్లలతో కూర్చుంది, ఓ బొమ్మ తాను గీసింది, ఓ నవ్వు నవ్వింది. ఆ నవ్వు చివరిదైనా సరే పూర్తిగా ఉంది. సాయంత్రం అయ్యింది. చిన్నారి కోరికను నెరవేర్చిన సంతృప్తి తల్లికి కలిగింది. పాప అమ్మ ఒడిలోకి వచ్చింది. మెల్లగా తలవాల్చి చిరునవ్వుతో నిద్రపోయింది. ఆ తల్లికి తెలిసింది, అదే ఆమె చివరి చిరునవ్వు అని. పాప జ్ఞాపకం కోసం ఆ స్కూల్ ఆవరణలో ఆ పాప పేరు మీద ఓ మొక్క నాటింది. మొక్క పెరిగి చెట్టు అయింది. తల్లి ప్రేమ చెట్టు రూపంలో జీవించి ఉంది. పిల్లలు ఆ చెట్టు కింద ఆడతారు. ఆ చిన్నారి జీవితకాలం చిన్నది, కాని ఆ నవ్వు మాత్రం అనంతం. ఈ కథలోని నీతి: చిన్న చిన్న కోరికలు కూడా మనసుకు బలాన్ని ఇస్తాయి. వాటిని అందించడంలో మన ప్రేమను కనిపిస్తుంది. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.